ఈరోజు మనం ఎంతో టేస్టీగా పిల్లల కోసమని మునిగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: మినపగుండ్లు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు. నేను ఈ గ్లాస్ నిండా మునిగాకు తీసుకున్నానండి. అది కడిగి ఎండబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్కి సరిపడా అన్ని పప్పులు 4 ఈక్వల్ పోర్షన్స్లలో తీసుకున్నాను. ఒక బాండి పెట్టుకోండి. అందులో ముందుగా శనగపప్పు వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఇవి కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోండి. మునిగాకు చాలా హెల్దీ అండి. ప్రజెంట్ సిచ్యువేషన్స్లలో మొరింగా పౌడర్ అని కూడా బయట సప్లై చేస్తున్నారు. ఇది వెయిట్ రిడక్షన్కి కానీ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి కానీ చాలా మంచిది. కాకపోతే డైరెక్ట్ మొరింగా పౌడర్ని కన్జ్యూమ్ చేయడం పిల్లలకి చాలా కష్టం కనుక మనం దాన్ని కొంచెం టేస్టీగా తయారు చేసుకోవాలి. అందుకని నేను పప్పులు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పప్పు డ్రై రోస్ట్ చేస్తూ రెడ్ వచ్చే వరకు మీడియం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుతూ ఉండండి. చూసారా, స్లైట్గా రెడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం కందిపప్పు యాడ్ చేసుకుందాము. చూసారు కదా, నేను కందిపప్పు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో కందిపప్పుని కూడా స్లైట్గా రెడ్ అయ్యే వరకు గోలిస్తూ ఉండండి. చూసారా, ఇప్పుడు కందిపప్పు కూడా లైట్గా రెడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో పెసరపప్పు యాడ్ చేసుకుందాం. చూసారా, ఈ పౌడర్ ఇలా మనకి మునిగాకు పొడి గురించి చాలామందికి తెలియదేమో, కానీ ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, వెయిట్ రిడక్షన్ ప్లాన్ చేసే వాళ్ళందరికీ ఈ పొడి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూసారా, మిగతా పప్పులు కూడా మంచిగా రెడ్ అయిపోయాయి. చూడండి, సరే ఇప్పుడు ఈ పప్పులు కూడా లైట్గా రెడ్ అయిపోయాయి. సో ఈ టైంలో మనం మినపప్పు వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇవి కూడా స్లైట్గా రెడ్ అయ్యే వరకు గోలించుకుందాం. మనం ఈ పప్పులన్నీ ఎలా అయ్యాయో చూడాలని అనుకుంటే ప్రతి పప్పు ఒక్కొక్కటి తీసుకొని కొరికి చూడండి. కుదిరితే తినండి, టేస్ట్ బాగానే ఉంటుంది. కరకరలాడుతూ ఉండాలండి ప్రతి పప్పు. ఇప్పుడు ఒక పప్పు తర్వాత ఒక పప్పు ఇలా ఎందుకు వేసుకున్నామంటే శనగపప్పు తొందరగా వేగదండి. కంపేటి అవి కందిపప్పు అలా లైన్గా వేసుకున్నాను. డిక్రీజింగ్ ఆర్డర్లో వేసుకున్నాను. ముందుగా శనగపప్పు, దాని తర్వాత కందిపప్పు, దాని తర్వాత పెసరపప్పు. అన్నిటితో కంపేర్ చేస్తే మినపప్పు కొంచెం స్లోగా గోలుతుంది. ఈజీగా, స్లోగా అంటే తొందరగా గోలిపోతుంది. అందుకనే అది లాస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మీరు ఇందులో మినపప్పు ఒకసారి తిని చూస్తే అది మీకు కరకరలాడితే ఇప్పుడు ఈ పప్పులది ఆఫ్ చేసుకోవచ్చండి. మీరు శనగపప్పు కొంచెం లైట్గా ఉడికే మీరు శనగపప్పు కొంచెం కుక్ అయినట్టు అనిపిస్తే చాలండి, కందిపప్పు వేసేయచ్చు. అలాగే కందిపప్పు కూడా కొంచెం కుక్ అయినట్టు అనిపించగానే పెసరపప్పు వేయచ్చు. పెసరపప్పు కూడా కొంచెం కుక్ అయిందని అనగానే మినపప్పు వేసేయచ్చు. ఇప్పుడు అన్నీ సమానంగా కుక్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం అన్నీ ఎంత తొందరగా అవుతాయో దాన్ని బట్టి డిక్రీజింగ్ ఆర్డర్లో వేసుకున్నాం. మనము అన్నిట్లలోకి వెళ్ళి లాస్ట్లో మినపప్పు వేసుకున్నాము, ఎందుకంటే అది స్లోగా వేగుతుంది.
ఇప్పుడు మినపప్పు కూడా కరకరలాడుతుంది, అన్ని పప్పులు కరకరలాడుతున్నాయి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులన్నీ చల్లారనిద్దాం. ఇప్పుడు మునిగాకు తీసుకున్నానండి. నేను ఎంతవరకు అయితే పప్పులు తీసుకున్నానో అంతవరకు మునిగాకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మునిగాకు మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మునిగాకు వేసాం కదా, కొంచెం టేస్ట్ కోసం నేను కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఆప్షనల్ అండి, మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు. నాకు కరివేపాకు వేస్తే ఏంటంటే జుట్టు కోసమైనా దేనికోసమైనా జుట్టు మంచిగా పెరగడానికి, ఒత్తుగా ఉండడానికి మంచిది. సో ఇవి రెండు కలిపేసి మనము నేనేం ఆయిల్ యాడ్ చేయలేదు, లైట్గా దూరగా వేయించేసుకోండి. చూసారు కదా, ఇది వేస్తుంటే పల్పల్ సౌండ్ రావాలండి. అంటే ఇది కంప్లీట్గా డ్రై అయిపోతున్నట్టు, ఇది కంప్లీట్గా డ్రై అవ్వాలి. చూసారా, అలా ఇంకా కంప్లీట్గా డ్రై చేసుకోండి. ఇది కంప్లీట్గా అయిపోయిందండి, కంప్లీట్ డ్రై రోస్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని మాడుతున్నాయి కూడా అలా. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారా, నేను ఇంతవరకు పప్పులు తీసుకున్నాను, ఇంత పెద్ద గ్లాస్లో. సో నేను ఈక్వల్గా తీసుకున్నానండి, పప్పులోను ఆకు. చూసారా, ఇక్కడ పల్పల్మని ఎంత మంచి సౌండ్ వస్తుందో. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా చల్లారే వరకు ఉంచుకోండి. ఇప్పుడు మనం జీలకర్ర, వెల్లిపాయలు, చింతపండు అండ్ ఎండుమిర్చి. జీలకర్ర కొంచెం నేను ఎక్కువ తీసుకుంటున్నానండి. జీలకర్ర కొంచెం తొందరగా జీర్ణం అవడానికి పిల్లల కోసం చేస్తున్నాను కనుక జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. మీరు 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. వెల్లిపాయలు కూడా అలాగే, మీరు 1 గడ్డ తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నాను. అండ్ చింతపండు నేను నానబెట్టి ఆరబెట్టేసుకున్నాను, ఇత్తులు లేకుండా అన్నీ రెడీ నానబెట్టి కొంచెం ఎండబెట్టేసి తీసుకున్నాను. ఇవి ఎండుమిర్చి అండ్ ఉప్పు మీకు టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. ఒక కడాయి పెట్టుకోండి. మీరు కావాలంటే డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. నాకు ఎల్లిపాయలు ఇవి గోలడానికి కోసం అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. లేదా మీరు డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. కడాయి వేడెక్కిందండి. ఇప్పుడు జీలకర్ర వేసుకోండి. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. ఇవి గోలుతుండగానే కొంచెం చింతపండు వేసేసుకోండి. చింతపండు ఇవన్నీ పచ్చివాసన పోయి మంచిగా గోలే వరకు ఇవి గోలించుకోండి. ఎండుమిర్చి తొందరగానే గోలిపోతుంది కనుక వీటికి ఎక్కువ టైం పట్టదు. సో ఇవి కంప్లీట్గా మంచిగా వేగే వరకు గోలించుకోండి. ఇప్పటి వరకు మన పప్పులు కూడా చల్లగా అయిపోయాయండి. ఆకులు తొందరగానే చల్లగా అయిపోతాయి. వెల్లిపాయ ఎంత హెల్త్కి మంచిదో అంత టేస్ట్ కూడా వస్తుందండి. మీరు ఇన్స్టెంట్గా ఒక్కరోజు మందం కొంచెమే ఉంది అని అనుకుంటే మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 రోజుల కోసం అని అంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది.
నిలువ ఎక్కువ రోజులు నిలువ ఉండాలి, ఒక 1 మంత్ 1.5 మంత్ అని అంటే మాత్రం మీరు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి, పచ్చిమిర్చి యాడ్ చేసుకోకండి. ఈ చింతపండు అనేది మనకి గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు ఇది మెత్తగానే ఉంది, ఇంకా కొంచెం క్రిస్పీగా అవ్వాలి. క్రిస్పీగా అయ్యే వరకు గోలించుకోండి. చింతపండు క్రిస్పీగా గోలాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో చాలా మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఇది క్రిస్పీగా కావాలి. క్రిస్పీగా అయ్యే వరకు చిన్న మంట పెట్టి గోలిస్తూ ఉండండి. కొంతమంది పప్పులలో లాస్ట్లో నువ్వులు కూడా వేసుకుంటారు. నేను నువ్వులు స్కిప్ చేస్తున్నాను, బికాజ్ నేను ఇది నిల్వ చేస్తున్నాను. నువ్వులు కూడా నిల్వ ఉంటాయేమో, కానీ ప్రస్తుతానికి నేను వీటితోనే చేస్తున్నాను. కొంతమంది పల్లీలు వేసుకుంటారు, నువ్వులు కూడా వేసుకుంటారు. నాకు ఇలా ఈ పప్పులతో చేసుకుంటే నచ్చుతుందండి, అందుకని ఇలా చేస్తున్నాను. మీరు ఇన్స్టాంట్గా 1-2 డేస్ 4 డేస్ అలా నిల్వ ఉండాలనుకున్నప్పుడు పచ్చిమిర్చి, నువ్వులు, పల్లీలు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూసారా, కొంచెం క్రిస్పీనెస్ సౌండ్ వస్తుంది. ఈ టైంలో మీరు ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఇవి వేగే వరకు వేయించుతూ ఉండండి. సరే, ఇక్కడ ఎక్సెస్ ఆయిల్ ఏం లేదండి, నేను కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. ఇవి గోలడానికి మాత్రమే, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ ఎక్కువగా వేసుకోకండి, లైట్గా ఇవి గోలడానికి సరిపడేంత వేసుకోండి. ఈ స్టేజ్లో కొంచెం పసుపు వేసుకోండి, కలర్ మంచిగా కనిపిస్తుంది. చూసారా, ఇప్పుడు ఎండుమిర్చి కూడా అయిపోయింది, గలగలని సౌండ్ వినిపిస్తుందా? సో ఈ టైంలో మీరు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు పచ్చివాసన పోయే వరకు గోలించండి, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పచ్చివాసన పోయిందండి పసుపుది, ఇప్పుడు ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూల్ అయ్యే వరకు ఉంచండి. చూసారా, ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయింది. మీకు చింతపండు ఎలా ఉంది చూసారా, ఎంత క్రిస్పీగా అయిందో. ఇలా గోలించుకోవాలండి మనం. ఇప్పుడు ఈ మిక్స్చర్ మొత్తం పొడి పట్టుకోవాలి. చూసారా, పౌడర్ ఎంత మంచిగా ఎండుమిర్చి రెడ్గా ఉంటుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇంకా ఫైన్గా అవుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఆకును వేసేసుకుందాం. చూసారండి, ఆకుతో ఇలా పొడైపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను, 2 స్పూన్స్. నేను ఇది న్యాచురల్ లైట్ కింద చూపిస్తున్నానండి, నేను ఎల్ఈడి లైట్స్ అలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు. మీరు న్యాచురల్గానే చూడండి. చింతపండు చూసారా, ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఈ పొడిని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. పప్పుల పొడి యాడ్ చేసుకోలేదండి, చూసారా, నేను ఇంత కోర్సర్గా చేసుకున్నాను. నేను మీకు కలర్ కోసమని చెప్తున్నాను. ఇది యాక్చువల్గా కలర్ చాలా బాగా వచ్చిందండి, రెడ్గా గ్రీన్గా.
ఇప్పుడు పప్పులు పొడి పట్టుకుందాము. చూడండి, కొంచెం పప్పులును కొంచెం పొడి కలిపి పొడి పట్టేసుకున్నాను. ఈ స్టేజ్లో దీంట్లో 2 స్పూన్ల ఉప్పు వేసుకోండి. నేను ఇంత ఉప్పు వేసుకున్నానండి. రుచికి తగినంత మీరు ఉప్పు వేసుకోండి. దీన్ని ఇంకా ఫైన్గా పౌడర్ చేసుకోవాలనుకుంటే మీరు ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఈ థిక్ పౌడర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇదేమో మన పప్పుల పౌడర్, ఇదేమో మన కోర్ మునిగాకు పొడి. కొంతమంది ఇలాగే ఇష్టపడతారు. నేను ఇవి 2 కలుపుకుంటాను. ఇప్పుడు 2 సపరేట్గా ఒకటేసారి గ్రైండింగ్ చేయడానికి లేదండి, నా దగ్గర చిన్న బౌల్ ఉంది. సో నేను ఇవి 2 కలుపుతాను. హాయ్ అండి, చూసారు కదా, మన మునిగాకు పొడి రెడీ అయిపోయింది.